నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్. ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన ప్రత్యేక అధికారులు. నీట్ పేపర్ లీక్ నిరసనగా ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థలు బంద్. పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. జీవో నెంబర్ 3 1/70 యాక్టికల్ పై కూటమి ప్రభుత్వం గిరిజనులు మోసం చేస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ గిరిజన నేతలు. శ్రీరామ అవతారంలో దర్శనం ఇచ్చిన జగన్నాథ స్వామి. విశేష సంఖ్యలో దర్శించి తరించిన భక్తజనం. వైసీపీ పార్టీకి చెందిన మహిళలు ఇటీవల మహిళల రక్షణ కోసం ర్యాలీ చేయడం హాస్యాస్పదంగా ఉందని విజయనగరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో శాసనసభ్యురాలు పుష్పాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, దిశ చట్టం అని పేరు చెప్పి లేని చట్టాన్ని ఉన్నట్లు నమ్మించి మహిళలను మోసం చేసిన ఘనత వైసీపీ వారిదే అని అన్నారు. దిశ చట్టం లేకుండానే దిశ పోలీస్ స్టేషన్, దిశ యాప్ వంటివి ఏర్పాటు చేసి మొక్కుబడి ఫిర్యాదులు తీసుకొని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. అలాగే అమరావతి మహిళల పట్ల వైసీపీ వారు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు, మహిళలు హింసించిన తీరు సభ్య సమాజానికి సిగ్గుచేటి అని అన్నారు. మహిళల్ని ప్రోత్సహించారంటే ఎప్పుడైనా మన తెలుగుదేశం గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రోత్సహిస్తుంది. నందమూరి తారక రామారావు గారి టైం నుంచే మనం మహిళల్ని ప్రోత్సహిస్తా వస్తా ఉన్నాం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు మనం గుర్తు చేసుకున్న విధానం, డ్వాక్రా మహిళలు గ్రూప్స్ పెట్టడం కానివ్వండి, వాళ్ళకి ఒక 1 lakh ఎంటర్ప్రీనియర్షిప్స్ ఆర్గనైజ్ చేయటం కానివ్వండి, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయటం కానివ్వండి, అలాగే 5 lakh ఎంటర్ప్రీనియర్షిప్స్ కూడా ఇప్పుడు ప్రోత్సహిస్తా వస్తా ఉన్నాం. అలాగే మనం చూసుకుంటే లోకేష్ గారు కూడా ప్రత్యేకంగా మహిళల కోసం కూడా ఎప్పుడూ ప్రోత్సహిస్తా ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీలో కూడా మనకి సెంట్రల్ గవర్నమెంట్ 33% ఇంకా పాస్ అవ్వలేదు మహిళల కోసం, కానీ మన తెలుగుదేశం పార్టీలో మన వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ గారు కూడా 33% అనేది రిజర్వేషన్ మహిళలకి అక్కడ పాస్ అవ్వకపోయినా మన పార్టీ నుంచి మనం ఖచ్చితంగా చేస్తారని ఆల్రెడీ మన అందరికీ కూడా చెప్పుకున్నారు. అయితే ఈ విధంగా అన్ని విధాలుగా కూడా మహిళల్ని ప్రోత్సహిస్తూ మనం ముందుకు తీసుకువెళ్తున్నాం. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మహిళలకి చాలా కష్టకాలం వస్తుందని ముఖ్యంగా ప్రజలందరికీ నేను తెలియపరుస్తూ, ఎప్పుడైనా సరే మన ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మహిళలకి సేఫ్టీ అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ లో ప్రోత్సాహన, వాళ్ళ ముందుకు రావడానికి ఒక ప్రోత్సాహన అనేది జరుగుతుంది ముఖ్యంగా తెలియజేస్తూ. విజయనగరం జిల్లా రాజంపట్నంలో గంజాయి సేవిస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు రాజం పోలీసులు దాడి చేసి యువకులను పట్టుకున్నారు. వారి నుండి గంజాయి అమ్ముతున్న వారి వివరాలను రాబట్టారు. గంజాయి విక్రయిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని ఎక్కడి నుంచి వస్తుందని వివరాలు సేకరించి మరో వ్యక్తిని ఒడిశా రాష్ట్రం రాయగఢకి సంబంధించిన పాండాను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి సుమారు 5 కేజీల గంజాయి స్వాధీనపరుచుకొని ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించామని సిఐ నవీన్ కుమార్ తెలిపారు. ఎవరైనా గంజాయి సేవించినా విక్రయించినా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులకు 2500 నుండి 10,000కు పెంచాలని, వయో పరిమితిని సడలించాలని, జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ
డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విజయంలో నిరుద్యోగుల భారీ ర్యాలీ నిర్వహించారు. కోట జంక్షన్ నుండి కలెక్టరేట్ కార్యాలయం వరకు సాగిన ఈ ప్రదర్శనలో డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సిహెచ్ హరీష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జాబ్ ఇస్తామని చెప్పి ఇప్పుడు కేవలం 2500 పోస్టులు పర్యటించడం నిరుద్యోగులు మోసం చేయడమని మండిపడ్డారు. 19,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రుల్లో చెప్పి అరకొర పోస్టులు భర్తీ చేయడం అన్యాయమని, డిమాండ్లు నెరవేరకపోతే చలో విజయవాడ నిర్వహిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగి నవీన్ మాట్లాడుతూ 2.5 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు రాకపోవడంతో వయోపరిమితి ముగిసిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి వచ్చిన నిరుపేద యువత రూముల్లో, రీడింగ్ హాల్స్లో పస్తులుంటూ కష్టపడి చదువుకుంటున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి వయోపరిమితిని 35 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్, ధర్మరాజు, పృథ్వీ, సాయి రామకృష్ణ, రవణ తదితరులు పాటు సుమారు 600 మంది నిరుద్యోగులు పాల్గొన్నారు. ఏదైతే కానిస్టేబుల్ పోస్టులు 2500 నుంచి 10,000 తీయాలని చెప్పేసి ఈరోజు కోట దగ్గర నుంచి కనికా పరమేశ్వర ర్యాలీ తీస్తున్నాం. దీంతోపాటు ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఇంటికి వస్తే జాబు అని చెప్పేసి ఈరోజు ప్రచారం చేసుకుంటూ వచ్చింది. 2.5 సంవత్సరాలు అవుతున్నా సరే ఇంతవరకు జాబులు తీయకపోగా ఏదైతే ఉగాది నాడు ఆగస్టు 15వ తేదీన కానిస్టేబుల్ పోస్టులు తీస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. కానీ దాదాపుగా అసెంబ్లీ సమావేశాలు కూడా 19,000 పోస్టులు తీస్తానని చెప్పేసి ఈరోజు 2,500 పోస్టులు తీస్తామని చెప్పేసి ఈరోజు అబద్ధాలు చెప్తుంది. వెంటనే డివైఎఫ్ఐగా డిమాండ్ ఏంటంటే ఏదైతే కానిస్టేబుల్ పోస్టులు 10,000 తీయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా 50 రోజులు పూర్తయింది. నగరంలోని ఎన్సిఎస్ థియేటర్లో పెద్ది సినిమా 50 రోజులు పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. మెగా స్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకుడు రామ్కి ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మెగా అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఎన్సిఎస్ థియేటర్ యజమాని శ్రీనివాసరావుకు పెద్ది సినిమా 50 రోజుల మెమెంటోను అభిమానులు అందజేశారు. ఈ సందర్భంగా రామ్కి మాట్లాడుతూ రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఎంతో బాగా నటించారన్నారు. రామ్ చరణ్ మరిన్ని సినిమాల్లో నటించి సినిమాలన్నీ విజయవంతం కావాలని ఆకాంక్షించారు. నీట్ పేపర్ లీకేజ్ బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ 24వ తేదీ రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ నేటికి హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. 20వ తేదీ లక్షలాది మంది విద్యార్థుల శాంతియుతంగా నిర్వహించిన పార్లమెంట్ మార్చ్ విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం కదం తొక్కారు. ఒక విద్యార్థిని హాస్పిటల్లో వెంటిలేషన్ పైన ఉన్నారు. విద్యార్థుల ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, దేశ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు కావాలని, నీట్ పరీక్ష విధానం రద్దు చేసి రాష్ట్రాల వారీగా మెడికల్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించాలని కోరుతూ నీట్ తదితర పరీక్షా పత్రాల లీకేజీ ప్రభుత్వ నైతిక బాధ్యత వహించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 24వ తేదీన తలపెట్టిన దేశ వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్కు మన జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్లు సంపూర్ణంగా బంద్కు సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రూపా కిరణ్ పాల్గొన్నారు. వేల సంఖ్యలో విద్యార్థుల దగ్గర మొన్న 20వ తేదీన జరిగేటటువంటిది స్వతంత్రోద్యమ పోరాటాన్ని కల్పించేటటువంటి విధంగా ఉంది. విద్యార్థులు అడుగుతున్నది ఏంటి? నీట్ ఎగ్జామ్ లో అక్రమాలు జరిగే వాటిని, ఆ దోషుల్ని శిక్షించండి అని అడుగుతున్నారు. ఆత్మహత్య చేసుకునేటటువంటి విద్యార్థులకి నష్టపరిహారం ఇవ్వండి అని అడుగుతున్నారు. వీటన్నింటికీ కారణమైనటువంటి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, నైతిక విలువలు ఉంటే మీరు రాజీనామా చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. ఈ 3 అంశాల మీద కూడా ఈ రోజు వరకు హోంమంత్రి గాని, కేంద్ర విద్యాశాఖ మంత్రి గాని, ప్రధానంగా ప్రధానమంత్రి గారు కూడా జోక్యం చేసుకోకుండా నిశ్శబ్దంగా ఉండేటటువంటి పరిస్థితి ఏ విద్యార్థి లోకానికి, ఉపాధ్యాయ లోకానికి, సమాజంలో ఉండేటటువంటి అనేక రకాల వర్గాల ప్రజానీకానికి జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఆగస్టు 1న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమం రాష్ట్ర ప్రతిష్టాత్మక వేదికగా నిలిచేలా అన్ని ఏర్పాట్లను అత్యున్నత ప్రమాణాలతో పూర్తి చేయాలని ప్రధానమంత్రి పర్యటన
నోడల్ అధికారి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు, ప్రధానమంత్రి పర్యటన ప్రత్యేక అధికారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించారు. వారు ప్రారంభోత్సవానికి సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. భోగాపురం విమానాశ్రయం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కూటమి నాయకులు ఉత్తరాంధ్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్ చేశారు. గురువారం స్థానిక ఎల్బీజీ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు 2700 ఎకరాల భూములు ఇస్తే వారిని మోసం చేస్తూ ఉద్యోగాలు ఇవ్వకుండా విమానాశ్రయం ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు. స్థానికంగా 4 జిల్లాలకు చెందిన ఉద్యోగ దరఖాస్తులను తిరస్కరించాలని జిఎంఆర్ సంస్థ భావించడం ఉత్తరాంధ్ర ప్రజలకు చేస్తున్న ద్రోహమని ఆరోపించారు. స్థానికంగా 70% ఉద్యోగాలు ఇవ్వాలన్న నిబంధన ఏమైందని ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో రైతులు భూములు లాక్కొని కార్పొరేట్ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. విజయనగరం జిల్లా విమానాశ్రయంగా ఎందుకు ప్రకటించలేదని ఏవియేషన్ మంత్రికి నిలదీశారు. రైతులకు నష్టపరిహారం పూర్తిగా చెల్లించి స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే వరకు సిపిఎం ఆధ్వర్యంలో తీవ్ర పోరాటం చేస్తామని సూర్యనారాయణ హెచ్చరించారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రెడ్డి శంకరరావు తదితరులు పాల్గొన్నారు. మీరు కార్పొరేట్ ప్రయోజనము, పెట్టుబడిదారుల ప్రయోజనము, 100 ఎకరాల భూస్వాముల ప్రయోజనాలు తప్ప పేద రైతులు, దళితులు, వ్యవసాయ కార్మికులు, కూలీలు, చదువుకున్న యువతకి మీరు ఇచ్చిన మ్యాపులు ఎక్కడేమీ లేదు. అందుకని మేము చెప్తున్నాం, ఇవాళ ఎయిర్పోర్ట్ మూసేసి అక్కడ నిర్వహిస్తులు అయిపోయారు, ఉద్యోగాలు పోయాయి. ఇక్కడ కూడా భూములు ఇచ్చి రైతులు అన్యాయం అయిపోయారు. ఈ దీని మీద ఆలోచన కుటుంబాలు, 100,000 కుటుంబాలకు ఉద్యోగాలు వస్తాయని యువత ఆశల మీద నీళ్లు చెల్లారు. రేపు ప్రారంభించే ముందు ప్రధానమంత్రి గారు మాట చెప్పాలి. ఉత్తరాంధ్ర ప్రజలకి ద్రోహం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది మేమంటాను కాదు. ఇదిగో ఇన్ని ఉద్యోగాలు ఇస్తాను మీరు ప్రకటించండి, ఎంతమంది భరోసా ఇస్తారని మీరు చెప్పండి, చెప్పేసి మీరు ప్రారంభించి వెళ్తే గౌరవం ఉంటుంది. లేదంటే రాబోయే కాలంలో ఉత్తరాంధ్ర 4 జిల్లాల్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యాన మొత్తం రైతాంగాన్ని, ప్రజానీకాన్ని, యువతని, కార్మికుల్ని, ఉద్యోగుల్ని అందరూ కదిలించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఏదైతే మీరు అభివృద్ధి అన్నారో, ఏదైతే ఉద్యోగాలు ఇస్తామన్నారో, ఉపాధి కల్పిస్తామన్నారో, 70% స్థానికులకు రిజర్వేషన్ ఉన్నారు, ఇవేమీ కాకుండా ఉద్యోగం ఇవ్వమని ఇప్పుడు చెప్తున్నారు. ఇవ్వకపోతే మూల్యం చెల్లించుకుంటారు. ప్రజానీకాన్ని కదిలించి కూడగట్టి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వైద్యులు, సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యం, రోగుల పట్ల అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం స్థానిక జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను, రోగులకు అందిస్తున్న సేవలు, ఆహారం తదితర ఏర్పాట్లను నిశితంగా పరిశీలించారు. అనంతరం వార్డుల్లోని చికిత్స పొందుతున్న రోగుల వద్దకు వెళ్లి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. డాక్టర్లు సకాలంలో వస్తున్నారా, మందులు ఉచితంగా ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది ప్రవర్తనపై రోగుల నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. వైద్యులు మరియు నర్సులు రోగులతో ప్రేమగా వ్యవహరించాలని, వారికి ధైర్యం చెప్పాలని సూచించారు. ప్రత్యేకంగా ప్రసూతి వార్డును సందర్శించి గర్భిణీలకు, బాలింతలకు అందుతున్న సేవలను పరిశీలించారు. ఏఐసిసి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు విజయనగరంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మంగళవారం ఢిల్లీలో ప్రధాని నివాసానికి శాంతియుతంగా వెళ్తున్న లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై జరిగిన దాడిని కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఖండించారు. నిరుద్యోగం, పేపర్ లీకేజీలపై పార్లమెంట్లో చర్చను తిరస్కరించడం దారుణమన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మర్పి విద్యాసాగర్ మాట్లాడుతూ, గాంధీ కుటుంబం ఎప్పుడూ దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం త్యాగాలు చేస్తుందని, రాహుల్ గాంధీ పోరాటం విద్యార్థులు న్యాయం కోసమేనని, ఫాసిజం అంతమయ్యే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, తిరుపతి, రామచంద్రరాజు, దుర్గాప్రసాద్, రమేష్, ఐశ్వర్య, గణేష్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారు లోక్సభ ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి గారి నివాసం దగ్గరలో ప్రశాంతంగా యువతకి, విద్యార్థులకు మద్దతుగా నిరసన ర్యాలీ తెలియజేస్తే పోలీసులతో లాఠీచార్జ్ చేయించి అక్రమంగా
కాంగ్రెస్ నాయకులను ప్రియాంక గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని అరెస్ట్ చేయడం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క కోరుకునేది, ఖండించేది ఏమంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క నిరసనలు ఆగవు. వాడవాడలో కూడా నిరసనలు ఉద్రేకం చేస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసే వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఊరుకోదని, నిద్రపోదని తెలియజేసుకుంటున్నాం. ఈ మోడీ యొక్క నిరంకుశ పాలనకి సమరగీతం పాడుతామని మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన పెద్ది చిత్రం 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరంలోని ఎన్సిఎస్ థియేటర్ వద్ద మెగా అభిమానులు ఈరోజు సంబరాలు నిర్వహించారు. చిరంజీవి యువత, రామ్ చరణ్ యువశక్తి మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలకు జనసేన నాయకులు గురాణ అయ్యలు, రాధిక దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. థియేటర్ వద్ద బాణాసంచ కాల్చి అతిథులకు స్వాగతం పలికారు. అనంతరం వారు కేక్ కట్ చేసి విజయోత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో థియేటర్ సిబ్బందిని శాలువాతో సత్కరించి అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. మెగా అభిమానులు, జనసేన శ్రేణులు భారీగా పాల్గొనడంతో థియేటర్ ప్రాంతం పండగ వాతావరణాన్ని తలపించింది. ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా 24 రోజులుగా ఆందోళన చేస్తున్న విద్యార్థుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని విజయనగరం జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. స్థానిక బాలాజీ జంక్షన్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడం, బాష్పాయు వాయుగోళాలు ప్రయోగించడం దారుణమన్నారు. రాజ్యాంగం కల్పించిన నిరసన హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని మండిపడ్డారు. బాధ్యులైన కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లాఠీచార్జ్లో గాయపడిన, మరణించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 10 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని, విద్యా వ్యవస్థలో నూతన సంస్కరణలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో చోడి ఆదినారాయణ, డాక్టర్ పివి రమణ, కె తిరుపతి నాయుడు, లాయర్ షాజహాన్, దిమ్లి పైడ్రాజు, భూర ఐశ్వర్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఆ వ్యక్తిని బర్తరఫ్ చేయండి, సరిగా నిర్వహించండి, మేము చదివిన దానికి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి పిల్లలు అడుగుతుంటే మీరేం చేస్తున్నారు? పిల్లల్ని అన్యాయంగా కొడుతున్నారు, దుర్మార్గంగా వాళ్ళని ఈడ్ చేసి చంపేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. దీన్ని ప్రజలందరూ చూస్తున్నారు భారతదేశంలో. ఇది మీ వైఖరి ఖచ్చితంగా మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజలందరూ మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈరోజు విజయనగరంలో బాలాజీ జంక్షన్ దగ్గర ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజలందరి మద్దతుతో జరుగుతున్నటువంటి ధర్నాలో మేము హెచ్చరిస్తున్నాం. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ తరఫున మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్యార్థులు న్యాయమైన కోరికలు తీర్చాలి. ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడితే ఈ దేశ భవిష్యత్తు, ఈ రాజ్యాంగం తాలూకు విలువలు మనుగడికి వాటిల్లో ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రశ్నించే వాళ్ళని అరెస్టులు చేయకుండా, అన్యాయాన్ని ఎక్కడైతే జరిగిందో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా, అన్యాయం జరుగుతుందని చెప్పే వాళ్ళ మీద కేసులు పెట్టడము, లాఠీ చార్జీలు చేయడము, బాష్పాయుగోలు ప్రయోగించడము ఇది విద్యార్థి లోకానికి, భావి భారతానికి చాలా తీవ్రమైన విఘాతం కలుగుతుంది. ఈ చర్యను మేము ఖండిస్తున్నాము. దీనికి బాధ్యులైనటువంటి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. దీనికి ప్రధాన బాధ్యులైనటువంటి శాఖ నిర్వహిస్తున్నటువంటి ధర్మేంద్ర ప్రసాద్ గారు రాజీనామా చేయాలి. అలాగే ఈ దేశ పౌరులు హక్కులను కాపాడాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఎక్కువ మొత్తంలో భర్తీ చేయాలని కోరుతూ కలెక్టరేట్ను నిరుద్యోగ యువత ముట్టడించారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులు ఎక్కువ మొత్తంలో ఖాళీగా ఉన్నాయని, కేవలం 2500 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. 10,000 పోస్టులకు పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం తక్కువ పోస్టులు భర్తీ చేశారనే కారణంతోనే గద్దె దింపామని అన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. జీవో నెంబర్ 46 తెచ్చి జిల్లాలకి అసమానతలు పెంచుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే మనం భారతీయులము, ఆంధ్రప్రదేశ్ ఒక స్టేటు అంటే ప్రాంతీయ భావం ఉండకూడదు అన్నారు. కానీ వీళ్ళే జీవో నెంబర్ 46 తెచ్చి లోకల్ ఇక్కడ విశాఖపట్నం, విజయనగరంకి లోకల్
విజయనగరంకి విశాఖపట్నంకి నాన్ లోకల్ లోకల్గా చేస్తున్నారు. అలాగే సేమ్ అసలు ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులు పోలీస్ కానిస్టేబుల్కి చదువుతున్నారు. అలాంటి ఉత్తరాంధ్రని జీవో నెంబర్ 46 తేడం వల్ల మన పక్క రాష్ట్రంలో వెళ్ళి 20% ఉండేది ఇక్కడ కొట్టలేకపోయినా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం ఎక్కువ అభ్యర్థులు కానిస్టేబుల్కి ఎక్కువ ప్రిపేర్ అయిన విద్యార్థులు ఉన్నారు. ఇక్కడ కొట్టకపోయినా పక్క జిల్లాకి వెళ్ళి కొట్టుకునేవారు. అలాంటిది జీవో నెంబర్ 46 తెచ్చి 95% లోకల్ చేస్తే పక్క జిల్లాకి వెళ్ళి కూడా కొట్టుకునే అంత ఇంకా మన పోస్ట్ అంతే లేవు. సో దయచేసి కూడా ప్రభుత్వానికి ఒకటే చెప్తాను, 10,000 పోస్టులకి ఒక పోస్టు తగ్గకుండా 10,000 పోస్టులు వచ్చేటట్లు ఈ ప్రభుత్వానికి హోంమంత్రి అనిత గారికి, నారా చంద్రబాబు సీఎం గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మా నాన్న కానిస్టేబుల్, నేను కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకోవడం తప్పగానే కానిస్టేబుల్ అభ్యర్థులకి న్యాయం చేయట్లేదు. ఇప్పుడు కానిస్టేబుల్ మన రాష్ట్రంలో 47,000 మంది కానిస్టేబుల్ అవసరం. కానీ అలాంటిది 2,500 పోస్టులు తీస్తున్నారు. 25,000 పైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. కానీ పోస్టులు 2,500 తీస్తారు. కొంచెం ప్రభుత్వం దీనికి వేగంగా స్పందించి మా బాధని, నిరుద్యోగుల బాధను అర్థం చేసుకుంటారని మరి కోరుతున్నాం. విజయనగరం పట్టణంలోని మయూరి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం, త్రుటిలో ఘోర ప్రాణ నష్టం నుండి తప్పింది. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి పార్తీపురం వెళ్తున్న పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు అదే మార్గంలో వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న జర్నలిస్ట్ సింగ్, ఆయన భార్య కింద పడి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు చక్రాల కింద చిక్కుకున్న సింగ్ను చూసి స్థానికులు అప్రమత్తమయ్యారు. క్షణాల వ్యవధిలో స్పందించిన స్థానికులు అప్రమత్తమై బస్సును అమాంతం పైకి ఎత్తి దంపతులను బయటకు లాగడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో గాయపడిన క్షత్రఘాతులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. సిగ్నల్ విడిచిపెట్టిన తర్వాత 3 ఆటోలు మూవ్ అయ్యాయి సార్. 3 ఆటోలు మూవ్ అయిన తర్వాత సడన్గా అతను అటువైపు నుంచి సడన్గా వచ్చాడు సార్. ఇంకా బండి బ్రేక్ కొట్టే లోపు ఇంకా దూరిపోయాడు సార్. ఎట్ సార్ ఏమైనా అవ్వలేదు సార్. వాళ్ళకిద్దరికి గాయాలు అయ్యాయి సార్. సిగ్నల్ ఉండేటప్పుడు ఫస్ట్ గ్రీన్ సిగ్నల్ పడింది, బొల్లన్నీ వెళ్ళిపోతాయి. రెడ్ పడిపోగానే మేము అందరం అయిపోయాము. ఈ బండి అతనేమో రెడ్ పడినా సరే ముందుకు వచ్చేసరికి వీళ్ళకి గ్రీన్ పడిందని చెప్పేసి ముందుకు వచ్చారు. వీళ్ళు టక్కన కొత్తగానే కంట్రోల్ చేసుకోలేకపోయాడు, కిందకి ఉండిపోయాడు అంతే. ఏమంటే మరి కాలు చేతులు అయ్యి దెబ్బలు తగినట్టున్నాయి. కాలు చెయ్యే తిరిగిపోయింది, ఊడిపోయి చెయ్యి కష్టపడి తీసాగానే లాగేటప్పుడు బండి రాలేదు, చెయ్యి ఊడిపోతుంది, మొక్కలు రాలిపోయి. అక్కడ నుంచి ఇంచుమించుగా ఒక 10 అడుగు 20 అడుగు లాక్కొచ్చింది. 10 అడుగులు ఈడ్చుకొని వచ్చారు కిందకి. ఇదికి వెళ్ళే సిగ్నల్స్ వేసారు, గ్రీన్ సిగ్నల్ వేసారు, ఆర్టీసీ బస్సు పాస్ అయింది. అటు రెడ్ వేసారు కానీ ఆ కుర్రోడు ఏం చేశాడంటే మూవ్ అయిపోతే పాస్ అయిపోవచ్చు కదా అనే ఉద్దేశంతో మూవ్ అయిపోయాడు. పాస్ అవ్వలేకపోయాడు. ఇలా బస్సు మూవ్ అయిపోయింది అనమాట. బస్ కిందకి దూరిపోయాడు. కానీ అదృష్టం అనమాట, ఏమైనా సరే ప్రాణాలతో ఉన్నారు ఇద్దరు. దానికి మనం సంతోషించాలి. ఇప్పుడు హాస్పిటల్కి వాళ్ళని షిఫ్ట్ చేయడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై వైసీపీ నాయకులపై ఒక ప్రధాన ఛానల్ అధినేత రామకృష్ణ వాడకూడని పదజాలం ఉపయోగించి వార్తలు ప్రచారం చేశారని, ఆయనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ నగర మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి కోలగట్ల శ్రావణి డిమాండ్ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో రాధాకృష్ణపై చర్య తీసుకోవాలని కోరుతూ వైసీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో గతంలో ఒక్కసారి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ఇన్ని నెలలవుతున్నా సంబంధిత వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోలేదని వాపోయారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని ఆరోపించారు. రాధాకృష్ణ రాసిన రాతలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ నాయకులపైన, కార్యకర్తలపైన అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జి ఈశ్వర్ కౌశిక్, వైసీపీ నగర అధ్యక్షుడు ఆశపు వేణు తదితరులు పాల్గొన్నారు. ఏబిఎన్ సంస్థ అధినేత రాధాకృష్ణ గారి యొక్క చిత్తశుద్ధి, ఆయనకుండే ఆలోచన ఎంత దిగజారేతనంలో ఉంది అన్నది ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైంది. అధికారం మనది, అధికారంలో ఏం మాట్లాడినా సరే చెల్లుతుంది. నా వెనకాతల టీడీపీ పార్టీ ఉంది, 4 పేపర్లు ఉన్నాయి, 4 పచ్చి మీడియాలు ఉన్నాయి, ప్రస్తుత ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారని ఒక ధైర్యంతో నోటికి ఎంత వస్తే అంత మాటలు ఏం కానట్టుగా వదిలేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనంట క్యాడరు వాళ్ళ వైఫుల్ని, పిల్లల్ని కూడా చెల్లెల్లా భావించి వేరే వాళ్ళకి పెళ్లి చేస్తారు అంట.
అంటే నోటికి ఒక బోన్ లేదన్నట్టుగా మనం ఎలా తిప్పితే అలా తిప్పేస్తే పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్ మహిళలకి నిమిత్త మాత్రులు, వాళ్ళు ఏమన్నా పర్వాలేదు, వాళ్ళు ఏమీ చెయ్యలేరని ఒక చిన్న చూపు ఈరోజు రాధాకృష్ణ గారి యొక్క ఆలోచనలో కనిపిస్తుంది. ఎంత దిగజారిపోతున్నారంటే కనీసం నీ పార్టీ విలువను కూడా మీరు దిగజారేటట్టుగా ఈరోజు మాటలు వదులుతున్నారు. ప్రజలందరూ చూస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా ఒకటి ఉంది, ఈరోజు పేపర్ల మీద, కేవలం పేపర్ల మీద, న్యూస్ ఛానల్స్ మీద ఎంతో మంది ఇది నిజము ఇది అబద్ధము అని నమ్మే పరిస్థితిలో ఉన్నారు. అటువంటి న్యూస్ ఛానల్ని నడుపుతున్న మీరు ఇంకా సైకిల్ మీద ఈరోజు నమ్ముకునే ఆలోచనలతోనే ఉన్నారు. కానీ ఇంత స్థాయికి వచ్చినా కూడా మీకు బుద్ధి పెరగలేదని కూడా ఈరోజు మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పెద్ది సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం ఎన్సీఎస్ థియేటర్ వద్ద ఈ రోజు మెగా అభిమానులు సంబరాలు నిర్వహించారు. చిరంజీవి యువత రామ్ చరణ్ యువశక్తి మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. థియేటర్ ప్రాంతం పండుగ వాతావరణాన్ని తలపించగా సిబ్బందిని సత్కరించి అందరికీ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం శ్రీ గౌరీ సేవా సంఘం ప్రాంగణంలో అభిమానులు ఘనంగా అన్నదానాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆఘాది రవి, మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పెద్ద 50 రోజుల ఫంక్షన్ చేస్తున్నందుకు రామ్ చరణ్ అభిమానులు, మెగాస్టార్ అభిమానులు అందరికీ, మెగా ఫ్యామిలీ వాళ్ళందరికీ శుభాకాంక్షలు. మా కొన్నిదెల శివశంకర్ గారి ప్రథమ పుత్రుడు, ఏకైక పుత్రుడు మా మగధీర రామ్ చరణ్ గారి పెద్ది సినిమా 50 రోజుల విజయోత్సవ వేడుకలు ఎన్సిఎస్ థియేటర్లో ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఎన్సిఎస్ థియేటర్ ఎదురుగా ఉన్న అన్నదాన సత్రంలో అన్నదానం చేయడం జరిగింది. మరియు సాయంకాలం ఇక్కడ ఈ థియేటర్ ఆవరణంలో మరికొన్ని వేడుకలు జరిపించడానికి కొన్ని కారణాల వల్ల జరిపించడానికి కృషి చేస్తున్నాం. అభిమానులందరం కూడా ఏకతాటితో మూడు దశాబ్దాల చిరంజీవి గారి స్ఫూర్తితో 3 తరాల చిరంజీవి గారి అభిమానులుగా విజయనగరం పట్టణంలో ఉన్న అభిమానులందరూ ఈరోజు సాయంత్రం ఇక్కడ పాల్గొంటారు. ఆరాధ్య దైవం మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడైన రామ్ చరణ్ పెద్ద రిలీజ్ అయ్యి ఈరోజు 50వ రోజు అవుతుంది. ఆ 50 రోజు శుభ సందర్భంగా అభిమానులందరం కలిపి ఈరోజు థియేటర్ దగ్గర విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. అలాగే మన చిరంజీవి గారి పిలుపు మేర సామాజిక సేవ కార్యక్రమాల భాగంగా ఈరోజు పెద్ద 50 రోజుల సందర్భంగా థియేటర్ ఆవరణలో పేదలకు అన్నదాన కార్యక్రమం గౌరీ సేవా సంఘం వారి ఆధ్వర్యం ద్వారా అన్నదాన కార్యక్రమం జరగబడింది. అలాగే సాయంకాలం కూడా ఇక్కడ విజయోత్సవ సంబరాలు జరుపుకుంటున్నాం. మన మెగా ఫ్యామిలీ అందరూ కూడా సాయంకాలం 6 గంటలకల్లా ఎన్సీఎస్ థియేటర్ దగ్గరికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. నీట్ ప్రశ్నపత్రం లీకేజీ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. పారదర్శకంగా జరగాల్సిన పరీక్షల్లో వైఫల్యం చెందడం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 24న తలపెట్టిన రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. విద్యను వ్యాపారంగా కాకుండా హక్కుగా పరిరక్షించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు నిర్వహించే ఈ బంద్కు విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు సంపూర్ణ మద్దతు తెలపాలని కోరారు. గత 45 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. దీనికి మద్దతుగా సోనం వాంగ్చుక్ గారు 26 రోజులుగా ఆమరణ నిరాదీక్ష కొనసాగిస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. ఒకవైపు గ్రాడ్యుయేట్లుగా మారిన నిరుద్యోగులు రోడ్లపైకి వస్తున్నారు, మరొక వైపు అసలు గ్రాడ్యుయేట్ అవ్వడానికే నీట్ ఎగ్జామ్ రాస్తే ఆ నీట్ పేపర్ లీక్ అవుతుంది. ఇలా వైద్య విద్య చదవడానికి జరిగే పరీక్ష లీక్ అవుతుంది, అలాగే ఉద్యోగాల కల్పనకి జరిగే పరీక్షలు లీక్ అవుతున్నాయి. దీనికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు బాధ్యత వహించాలి. నీట్ పేపర్ లీకేజ్ వల్ల చనిపోయి ఉన్నారో 22 మంది, వారికి
ఒక్కొక్క విద్యార్థికి ₹1,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఈ డిమాండ్ల పరిరక్షణకే జరుగుతున్న రేపటి బంద్ని వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా మేము బలపరుస్తూ ఉన్నాం. ఈ బంద్ని ప్రజలంతా జయప్రదం చేయాలని కోరుతున్నాం. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది విద్యార్థులు యువత చేస్తున్న పోరాటానికి సంఘీభావంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు 24వ తారీఖు ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, ఏవైఎఫ్ ఇతర విద్యార్థి యువజన సంఘాలతో కలుపుకొని విద్యా సంస్థల బంద్ని చేపట్టబోతా ఉన్నాం. నిర్దాక్షిణ్యంగా జంతర్ మంతర్ దగ్గర శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు పోయిన పోలీసులు, బీజేపీ ప్రభుత్వం పాశవిక దాడికి దిగింది. విద్యార్థులను పెద్ద ఎత్తున దాడులు చేసి గాయపరిచింది. ఈరోజు ఆ పోరాటాన్ని అణిచేయాలని చెప్పి చూస్తూ ఉంది. ఇటువంటి పేపర్ లీకేజీలు భవిష్యత్తులో రాకూడదని చెప్పి శాంతియుతంగా నిరాహార దీక్ష చేసిన వాంగ్చుక్ గారిని ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేశారు. 26వ రోజు ఆయన నిరాహార దీక్ష హాస్పిటల్లో కొనసాగిస్తున్నాడు. ఆయనకు మద్దతుగా వెళ్ళిన యూత్ని, విద్యార్థుల్ని పెద్ద ఎత్తున అణిచేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని రాజ్భవన్ల ముట్టడి జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈరోజు ఏదైతే విద్యార్థుల యువత కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ పోరాటం మరో స్వతంత్ర పోరాటం నడుస్తుంది. దానికి ఈ రాష్ట్రంలో కూడా విద్యార్థుల యువత ముందుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మానవ సంబంధాలు బాగుంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లిన కేసులు ఒక్కసారిగా కోర్టు మెట్లెక్కితే ఇరు వర్గాల మధ్య దూరం మరింత పెరుగుతుందని న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి జడ్జి కృష్ణప్రసాద్ తెలిపారు. కక్షిదారులకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఆయన ఒక తండ్రి కొడుకుల మధ్య జరిగే సంభాషణను కథ రూపంలో ఉదాహరణగా చెబుతూ అవగాహన కల్పించారు. చాలా మంది అనవసర పట్టింపులకు పోయి ఈ గోలు కారణంగా సుదీర్ఘకాలం పాటు కేసులు నడుపుతుంటారని, ఆ కేసుల గెలుపు ఓటముల గురించి వారికి ముందే తెలుసని చెప్పారు. అయినప్పటికీ ఆ విషయాన్ని విస్మరించి చివరికి రాజీకి రావాలని అనుకుంటారని, కానీ అప్పటికే చాలా డబ్బులు ఖర్చు కావడంతో పాటు సమయం కూడా వృధా అవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ అదే గొడవను ముందే రాజీ చేసుకుని ఉంటే ఇరు వర్గాల మధ్య సత్సంబంధాలు బాగుండేవని, విలువైన సమయంతో పాటు డబ్బు కూడా ఖర్చు అయ్యేది కాదని ఆ తండ్రి తన కుమారుడి హితబోధన చేసినట్లు జడ్జి కృష్ణప్రసాద్ వివరించారు. కేసులో కేసు వేశాడు సివిల్ దావాలో అతనికి తెలుసు పార్టీ కేసు గెలుస్తారని చెప్పి, లాయర్ గారు కూడా మనమే కేసు గెలుస్తామండి అని చెప్పి పార్టీకి చెప్పారు. పార్టీకి తెలుసు, లాయర్ గారికి తెలుసు. ఆ సందర్భంలో కేసు 4 ఏళ్ళు గడిచిన తర్వాత అవతల వ్యక్తులు ఏం చేశారంటే రాజీ ప్రపోజల్ చేశారు. రాజీ ప్రపోజల్ చేస్తే ఏమన్నారంటే, మీరు మాకు కొంత డబ్బు కనుక ఇస్తే మేము రాజీ అయిపోతామని చెప్పి చెప్పారు. చెప్తే ఈ కేసు వేసిన అతను అదేవిధంగా లాయర్ గారు ఏమన్నారంటే, మనం ఎలాగో గెలుస్తాం కదా, ఎందుకు రాజీ చేయడం అని చెప్పి అనుకున్నారు. కానీ కేసు వేసిన వాళ్ళ ఫాదరు పెద్ద ఆయన ఉంటారు కదా, ఆయన ఏమన్నారంటే, నాన్న ఇప్పుడు ఎలాగో నువ్వు కేసు గెలుస్తావు, ఇదే మనం కేసు గెలుద్దామని చెప్పి గత 4 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం, ఇప్పుడు వరకు మనకి ఎంత ఖర్చు అయింది, రేపు పొద్దున కేసు గెలుస్తాం, 4 ఏళ్ళ తర్వాత మరొక 4 ఏళ్ళ తర్వాత గెలుస్తాం, అప్పుడు మనకి ఎంత ఖర్చు అవుతుంది, ఇప్పుడు వీళ్ళు అడిగిన అమౌంట్ ఎంత చూసుకుంటే తక్కువ డబ్బులతోనే మనకు కేసు అయిపోతుంది, 4 ఏళ్ళ వరకు మనం ఆగక్కర్లేదు కదా, రాజీ పెడితే ముందే కేసు గెలుస్తాం కదా, ఈ లోపల మనం డబ్బుని సమయాన్ని ఎందుకు వృధా చేసుకోవడం, తర్వాత వాళ్ళతో రాజీ పెడితే వాళ్ళకి మనకి మంచి సత్సంబంధాలు ఉంటాయి అని చెప్పి ఆ వ్యక్తి యొక్క ఫాదర్ చెప్పారు. చెప్పిన తర్వాత అంతా ఆమోదయోగ్యంగా ఉందా లేదా, కరెక్ట్ అనిపించిందా లేదా, ఒక 4 ఏళ్ళ తర్వాత మనం 50,000 ఖర్చు పెట్టుకొని గెలిస్తే మంచిదా, ఈ రోజే మనం 10,000 20,000 ఇచ్చి గెలవడం బెటరా, అంతేగా ఈరోజు తక్కువ డబ్బులైనా ఇచ్చి కేసు గెలవడం బెటర్. కాబట్టి ఈ లోకాదుల ద్వారా ఇటువంటి ఉపయోగం మనకి ఉంది. విద్యాల నగరంలో గంటస్తంభం నుంచి ఎంఆర్ కళాశాల గోడలపై రూపుదిద్దుకున్న గురజాడ, ఘంటసాల, సుశ్రీల, ఆదిపట్ల, కోడి రామ్మూర్తి, ద్వారం వెంకటస్వామి నాయుడు, చాసో వంటి మహనీయుల చిత్రాలు చూపలను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఉదయం 11 గంటలు దాటితే ఆ రోడ్డులో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ కారణంగా వాటిని చూసేందుకు కూడా వీలుండడం లేదు. ప్రైవేట్ షాపింగ్ మాల్స్, ప్రైవేట్ భవనాల వద్ద అనవసర ఏర్పాట్లు చేసే నగరపాలక సంస్థ అధికారులు మహనీయుల దృశ్యాలు ప్రజలు ప్రశాంతంగా తిలకించేందుకు తగిన వసతులు కల్పించడంతో విఫలమండంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బోడి రామచంద్ర యాదవ్ నేతృత్వంలో బీసీవై పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నాగోజీపేటలోని పాఠశాల వద్ద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పార్టీ నాయకులు ఈశ్వరపు శేఖర్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సంక్షేమం ధ్యేయంగా బీసీవై పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ ఆశయాలు సిద్ధాంతాలను విద్యార్థులకు స్థానికులకు వివరించి అందరినీ కలుపుకుపోతామని తెలిపారు. మన బహుజన నాయకులు గౌరవ శ్రీ రామచంద్ర యాదవ్ గారు బీసీవై పార్టీ స్థాపించి 3 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన ఎంచుకున్న అజెండా ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు ఉచిత విద్యను అందించాలనే ఒక మంచి సంకల్పంతో, ఉచిత వైద్యం చేయించాలనే ఒక సంకల్పంతో ఈ రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. అదే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇంకా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు కనుక అంతవరకు కూడా ఆయన అభిమానులుగా, పార్టీ కార్యకర్తలుగా మేమందరము కూడా ప్రతి జిల్లాలోనూ కూడా ఆయన ఆశయాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్లాలని, నిరుపేద విద్యార్థులకు అండగా నిలబడాలని ఈరోజు పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఇక్కడ ఉన్న స్థానిక స్కూళ్ళలో విద్యార్థులకు పుస్తకాలు, పెన్సిళ్ళు, ఎరేజర్సు, షార్ప్నర్సు అండ్ స్వీట్స్ పంచడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి వెనుకబడిన విద్యార్థులకు విజయనగరం జిల్లా నుంచి బీసీవై పార్టీ నుంచి ఎప్పుడు కూడా అండగా ఉంటామని, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా కూడా క్షణాల్లో వచ్చి ఆదుకుంటామని తెలియజేస్తూ నగరంలో జగన్నాథ స్వామి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. శ్రీ మన్నార్ రాజగోపాల స్వామి ఆలయం నుంచి శ్రీకృష్ణ అవతారంలో ఉన్న జగన్నాథ్ రథాన్ని హుకుంపేట వరకు ఘనంగా తీసుకుని వచ్చి అక్కడ ఉంచారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. శుక్రవారంతో ఈ ఉత్సవాలు ముగియనున్నట్లు అర్చకులు తెలిపారు. జగన్నాథ రథయాత్ర ఉత్సవంలో భాగంగా 7వ రోజు కార్యక్రమం విశ్వరూప దర్శన కార్యక్రమంలో జగన్నాథ స్వామి వారు అందరికీ కూడా దర్శనం ఇస్తున్నారు. మరి అలాగే రేపు ఎల్లుండ కూడా మరి కొన్ని రూపాల్లో దర్శనం కల్పించి శుక్రవారం మధ్యాహ్నం మరి 1:30కి స్టార్ట్ అయ్యి ఇక్కడ రథయాత్ర ఉత్సవం మరి గుండికా మందిరం దగ్గర తోడుకొని వెళ్ళి మనం కొత్తకోవిల మన్నార్ రాజగోపాల స్వామి గారి దగ్గర మళ్ళీ పెద్ద రథయాత్ర కార్యక్రమం అనేది మొదలవుతుంది. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వారి యొక్క ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నాం. విఎంఆర్డీఏ నెరెడ్కో ఆధ్వర్యంలో సిరిపురం చిల్డ్రన్ ఏరియాలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొని రక్తదానం చేశారు. అతనితో పాటు వివిధ రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు, విఎంఆర్డీఏ ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా నెరెడ్కో చైర్మన్ చక్రధర్ మాట్లాడారు. నెరెడ్కో ఆధ్వర్యంలో ఏటా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 400 యూనిట్లు రక్త సేకరణ లక్ష్యంగా ఈ శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. రక్తదానం మరో 4గురికి ప్రాణదానమని, ప్రతి ఒక్కరూ ఈ మహత్కారాన్ని స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరియు వైద్య పరీక్షలు కూడాను సదుపాయం కల్పించి విశాఖపట్నం చిల్డ్రన్స్ థియేటర్లో, విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ థియేటర్లో ఈ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే విఎంఆర్డీఏ కమిషనర్ గారు వారు కూడాను స్వయంగా ఆయన కూడా బ్లడ్ డొనేట్ చేస్తూ ఈ రోజున ఈ ప్రోగ్రామ్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 400 యూనిట్లు బ్లడ్ అనేది ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్, అట్లాగే రోటరీ, రెడ్ క్రాస్ ఈ 3 సంస్థలకు కూడాను ఈ బ్లడ్ డొనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకి వేసవికాలం ముగిసిపోయి వర్షాకాలం ప్రారంభమైంది.
ఈ సమయంలో మరి సీజనల్గా వచ్చేటువంటి జ్వరాలు మరి ఇతర యొక్క ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఈ జ్వరాల్లో టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇలాంటి జ్వరాలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ప్లేట్లెట్స్ తగ్గిపోవటము, అట్లాగే రక్తహీనత ఏర్పడటం జరుగుతుంది. అలాంటి టైంలో చాలామందికి ఈ బ్లడ్ అనేది అవసరం అవుతుంది. ఒకరు ఈ బ్లడ్ ఇవ్వటం వలన యువతల వాళ్ళకి కూడా ఒక మంచి ఆరోగ్యం ఏర్పడుతుంది. అట్లాగే అవతల ఒకళ్ళకి మనం ప్రాణదానం చేసినట్లు అవుతుంది. కాబట్టి ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంపు మ్యారెట్కో అనేది ప్రతి సంవత్సరం కూడాను ఏర్పాటు చేస్తున్నాం. గత సంవత్సరంలో 300 యూనిట్లు, అంతకుముందు సంవత్సరంలో 250 యూనిట్లు అలాగే ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరంలో సుమారుగా 400 యూనిట్లు ఇవ్వడానికి ప్లాన్ చేశాము. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల అరెస్టును ఖండిస్తూ నగర కాంగ్రెస్ నాయకులు జగదాంబ కోడెల్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. మోడీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ నాయకుడు సూర్యనారాయణ మాట్లాడారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకులపై పార్లమెంట్లో తక్షణమే చర్చ జరపాలని కోరారు. విద్యార్థులు, నిరసనకారులపై నమోదు చేసిన అన్ని కేసులను తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిరాదీక్ష చేశారు. ఆ దీక్షలో ఆయన్ని ఈడ్చుకుంటూ పోయి ఏది గుడ్లను బాదినట్టు బాది ఈడ్చుకుంటూ వెళ్ళి పోలీసులు పెట్టారు. అదేవిధంగా ప్రియాంక గాంధీ స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా 1 టౌన్ ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రిలో 4.74 లక్షల వ్యయంతో నిర్మించిన బయో వేస్టోన్ మరుగుదొడ్లను సెంట్రల్ ట్యాక్స్ కమిషనర్ పి ఆనంద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి ప్రధాన ప్రసూతి కేంద్రంగా సేవలు అందిస్తున్నారు. ప్రతిరోజు అధిక సంఖ్యలో గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులు ఆసుపత్రికి వస్తున్నారని తెలిపారు. పెరుగుతున్న రోగులు అవసరాలకు అనుగుణంగా పరిశుభ్రమైన పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. బయో వెస్టర్న్ మరుగుదొడ్లు స్వచ్ఛ భారత్ లక్ష్యాల సాధనకు దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విక్టోరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి ఉషా, సిజిఎస్టి అధికారులు పాల్గొన్నారు. గత సంవత్సరం 10 ప్రాజెక్ట్స్ చేపట్టడం జరిగింది. సో రీసెంట్గా పార్వతీపురంలో ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఉమెన్, స్త్రీలకు ప్రత్యేకించి 10 టాయిలెట్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి భూమి పూజ చేయడం జరిగింది మార్చి నెలలో. ఆ 10 టాయిలెట్స్ కూడా అక్కడ రెడీ అవుతూ ఉన్నాయి. అలానే నెల్లూరులో ఫర్ గర్ల్ స్టూడెంట్స్, నెల్లూరు అండ్ తిరుపతిలో శానిటరీ నాప్కిన్స్ వెండింగ్ మెషిన్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. వాటర్ ప్యూరిఫైయర్స్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. 6 టాయిలెట్స్ కట్టించి నిరుపయోగంగా ఉన్న వాటిని రెనోవేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బోర్వెల్తో సహా అదేవిధంగా ఇక్కడ మరి గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్లో మేడం సూపరింటెండెంట్ గారు చెప్తా ఉన్నారు 250 నుంచి 350 మంది స్త్రీలు అవుట్ పేషెంట్స్ వస్తుంటారు రోజు. మరి వాళ్ళకి ఉన్న టాయిలెట్స్కి అదనంగా బయో టాయిలెట్స్లో మెయింటెనెన్స్ ఆల్సో వెరీ ఈజీ. సో ఈ 4 లక్షల ఇంచుమించు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 3 బయో టాయిలెట్స్ని ఇక్కడ ఈ రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా బలభద్ర, సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామి టర్నర్ సత్రం ఇంద్రజీమున హాల్లో రోజుకు అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అందులో భాగంగా 7వ రోజు శ్రీరామ అవతారంలో భక్తులు కనువిందు చేశారు. రామతీర్థం ఈవో స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఈవో రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు. రథయాత్ర ఉత్సవాల్లో భాగంగా టర్నర్ సత్రంలో కొలువు తీరిన శ్రీ జగన్నాథ స్వామి రోజుకు అవతారంలో దర్శనమిస్తున్నారని చెప్పారు. రామ అవతారంలో శ్రీ స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నట్టు తెలిపారు. జగన్నాథ స్వామి వారు రామావతారంలో భక్తులందరికీ దర్శనమిస్తున్నారండి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా స్వామివారి దర్శనాలు భక్తులందరికీ కల్పిస్తాము. 6 గంటల నుంచి కూడా క్యూ లైన్లు అన్నీ నిండిపోయి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చారండి. 9 గంటలకి ఈరోజు రామతీర్థం నుంచి రామచంద్ర స్వామి దేవస్థానం నుంచి ఈవో గారు వచ్చి పట్టు వస్త్రాలు అనేది స్వామివారికి సమర్పించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 1000 మందికి సుమారుగా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించాము. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అనేవి భక్తుల ఆహ్లాదకరం కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. భక్తులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నానండి.
మరియు ఇంకొకటి ఏంటంటే కొంచెం సహనంతో, రద్దీ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం సహనంతో క్యూ లైన్లో తోసుకోకుండా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే మాకు కూడా చాలా కోఆపరేట్ చేసినట్టు అవుతుందండి. థ్యాంక్ యూ. పంచదార్లకొండ రెవెన్యూ భూముల్లో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలు, పర్యావరణ ఉల్లంఘనలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. నో మైనింగ్ జోన్గా ప్రకటించాలని సూచించారు. దీనిపై వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ స్పందించారు. మద్దెలపాలెం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైసీపీ పిలుపునిచ్చిన చలో పంచదార్ల కార్యక్రమం 100% విజయవంతం కావడంతో చేసేది లేక పవన్ కళ్యాణ్ మైనింగ్ సంస్థలకు ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. నో మైనింగ్ జోన్గా ప్రకటిస్తే సరిపోదని, అందుకు సంబంధించి ఒక జీవోను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వ్యాఖ్యలపై స్పందిస్తూ మర్యాదగా, గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. నైతికంగా హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీగా ఉన్నటువంటి సీఎం రమేష్, స్థానిక ఎమ్మెల్యే జనసేన పార్టీకి సంబంధించినటువంటి విజయ్ కుమార్ ఇద్దరు అక్కడ పవిత్రమైనటువంటి పంచదారుల కొండని స్పాయిల్ చేసి అక్రమంగా గ్రావెల్ మైనింగు, స్టోను మైనింగు చట్టవిరుద్ధంగా చేస్తూ తాత్కాలికమైన పర్మిట్ ఆర్డర్తో 2 హెక్టార్లకి విజయ్ కుమార్ నాయుడు అనే పేరు మీద ఈజేపీఎఫ్ ఎంపీ సీఎం రమేష్ తాలూకు పిఏ అసిస్టెంట్, ఆయన పేరు మీద 2.1 హెక్టార్లు పర్మిషన్ తెచ్చుకొని చట్టవిరుద్ధంగా చాలా దారుణంగా డెప్త్కి 80 అడుగులు భూమిలో నుంచి కిందకి వెళ్ళి భూగర్భంలోకి 80 అడుగులు తవ్వేశారు. ఇది 7 మాసాలుగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే మేము స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఏడీ మైనింగ్స్ డిపార్ట్మెంట్ వారికి, కలెక్టర్ గారికి, స్వయంగా కలెక్టర్ గారికి నేనే ఇచ్చి, సంబంధిత ఆర్డీఓ గారికి కూడా ఇచ్చి దీని మీద చర్యలు తీసుకోండి అని చెప్పాం. చర్యలు తీసుకోండి అని చెప్తే 7 మాసాల క్రితం ఇదే విషయాల్ని మా పార్టీ పెద్దలైనటువంటి రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు గారి దృష్టికి తీసుకెళ్ళాం, పెద్దలు బొత్స సత్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్ళాం, గురువాడ అమర్నాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, జిల్లాలో ఉన్నటువంటి పెద్దలందరి దృష్టికి తీసుకెళ్లి చాలా దారుణంగా జరిగిపోతున్నాయి, మైనింగ్ జరుగుతుందని చెప్పి ఆ రోజు మీకు డేట్లతో సహా ఇది చూడండి. లారీలు తరలిపోతున్నటువంటిది వేలాది లారీ, ఏదో నైట్ టైం కాదు, డే టైం, రోజుకు 300 నుంచి 400 లారీలు తరలిపోతున్నటువంటి మీకు క్లారిటీ వచ్చిందో లేదో ఒకసారి చూడండి. అది ఎంతవరకు 7 మాసాల నుంచి మొన్న 10 రోజుల క్రితం మన కలెక్టర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన మరుసటి రోజు వరకు కూడా ఈ గ్రావెల్ దోపిడీ జరుగుతూనే ఉంది. మేము తొలిసారి వెళ్ళినప్పుడు రూపురేఖలు ఎలా ఉన్నాయి, తర్వాత నిన్న ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా రూపురేఖలు ఎలా ఉన్నాయో ఇవి చూడండి. తొలిసారి వెళ్ళినప్పుడు చూసినప్పుడు ఇది దీని స్టేటస్, తొలిసారి వెళ్ళినప్పుడు స్టేటస్ ఇది. ఇప్పుడు ఎంత లోతుకి తవ్వేశారో దయచేసి చూడండి. అప్పటికి ఇప్పటికి నేను చెప్తున్నాడే, మేము వచ్చిన తర్వాత ఇంతవరకు అసలు గ్రావెలే తవ్వకాలు జరగలేదు. 2 మాసాల నుంచే గ్రావెలో తవ్వకాలు జరిగాయి. 2 మాసాల నుంచే కదా నువ్వు వాటర్ తెచ్చుకొని రోజుకు 300 నుంచి 400గా తవ్వేస్తున్నావు. అంతవరకు అనాథరైజ్డ్గా తవ్వు నువ్వు. దీంతో మేము అడ్డుకున్నామని చెప్పి గిరిజన అభివృద్ధికి సంజీవని లాంటి జీవో నెంబర్ 3ను పునరుద్ధరించాలని మాజీ ఉప ముఖ్యమంత్రులు పాముల పుష్ప శ్రీవాణి, పీడిక రాజును ధర డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు విశాఖ వైసీపీ కార్యాలయంలో అన్ని నియోజకవర్గాల గిరిజన ప్రాంత నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. జీవో నెంబర్ 3కు సంబంధించి ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం గిరిజన ప్రజలు ఎలా మోసం చేస్తున్నది వివరించారు. అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 3ను పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు ఎందుకు షాకులు చెబుతున్నారంటూ మండిపడ్డారు. జీవో నెంబర్ 3ను తెచ్చి గిరిజనులకు న్యాయం చేయాలన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదా అని ధ్వజమెత్తారు. 106 జీవోని పునరుద్ధరిస్తామని చెప్పి ఇప్పుడు దానిపై మాట్లాడే వారిపై కేసులు పెట్టడం ప్రజాస్వామ్యమని నిలదీశారు. టీఏసీ అనేది రిజల్యూషన్ చేస్తే జూలై నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ డైరీ నెంబర్ 14598/2000
20 అనే రివ్యూ పిటిషన్ని సుప్రీంకోర్టులో వేసిన తర్వాత సుప్రీంకోర్టు 2024 ఏప్రిల్లో సుప్రీంకోర్టు ఆ రివ్యూ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రివ్యూ పిటిషన్ మాత్రమే కాదు, తెలంగాణ రివ్యూ పిటిషన్, అలాగే ప్రైవేటు వ్యక్తులు వేసినటువంటి ఇంకొక 15 రివ్యూ పిటిషన్లు కూడా సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. రివ్యూ పిటిషనే వేయలేదని చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో అది పచ్చి అబద్ధం. ఈరోజు ఎలక్షన్ కి ముందు వీళ్ళు చెప్పినటువంటి మాటలు, ఎలక్షన్ తర్వాత చెప్పినటువంటి మాటలు గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కి ముందు అన్ని ఎలక్షన్ సభల్లో కూడా గిరిజనుల దగ్గరికి వెళ్ళినప్పుడు అటు అరకు, కురుపం ఎక్కడికి వెళ్ళినా ప్రతి బహిరంగ సభలో కూడా ఒక్కటే చెప్పడం జరిగింది. అదేంటి, జీవో నెంబర్ 3ని తెలుగుదేశం ప్రభుత్వం వస్తే పునరుద్ధరిస్తుంది అని చెప్పడం జరిగింది. అలాగే వైసీపీ ప్రభుత్వం మీద నెట్టేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసేసింది, జగన్ జీవో నెంబర్ 3ని తీసేశాడు అని చెప్పేసి కళ్ళబొల్లి మాటలు ఎలక్షన్ ముందు చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న ఏజెన్సీ ఏరియాలోని స్వచ్ఛందంగా యువత అందరూ కూడా రోడ్డెక్కి జీవో నెంబర్ 3 విషయంలో 170 యాక్ట్ విషయంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తర్వాత పెద్ద ఎత్తున ఆ ర్యాలీలు సక్సెస్ అయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు కళ్ళు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా మంత్రి, అలాగే లా సెక్రటరీస్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర జీవో నెంబర్ 3 విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా రివ్యూ పిటిషన్ వేయలేదు అని చెప్పించే దమ్ము, ధైర్యం మీ ప్రభుత్వానికి ఉందా మంత్రి గారు అని చెప్పేసి ఈ రోజు ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. వారు అబద్ధాలతో ఎన్నికలకు వచ్చారు, అబద్ధాలు చెప్పి గెలిచారు. మేము జీవో నంబరు 3 తీసుకొచ్చాము అని జబర్దస్తున్నారు. మేము కాదని లేదు కదా. కానీ 2002లో అదే జీవో నంబర్ మీద మరి సేప్రోలు లీలా ప్రసాద్ గారి కేసుల విషయం మెరిసిపోయారు అంటున్నాను. ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు కదా. 2002లో ఆయన ముఖ్యమంత్రి, 2003లో ఆయన ముఖ్యమంత్రి, 2004లో ఆయన ముఖ్యమంత్రి. మరి అప్పుడు ఎందుకు మరి సరైన లాయర్లు పెట్టలేదు? మీరు పెట్టిన ఆ రాజీవ్ ధావన్, వెంకటరామన్ లాయర్లు కదా చివరి మేము కొనసాగించాము. మేము ఎక్కడ లాయర్లు మార్చేయలేదు కదా సుప్రీంకోర్టులోని. అప్పుడు మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఇక్కడున్న ప్రొఫెసర్ శ్రీవాణి గారు కానీ, వారి తర్వాత వచ్చి నేను గారు మార్చలేదు కదా. ఆ లాయర్లే కొనసాగారు. అంటే మీరు సరైన లాయర్లు పెట్టలేదని ఒప్పుకుంటున్నారా? ఇటు చంద్రబాబు నాయుడు గారు, అటు సంజయ్ రాణి గారు. భోగాపురం విమానాశ్రయం సాగుతోన్న ఇబ్బందులకు విరుద్ధంగా విఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్ రోడ్లు వేయడాన్ని మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తప్పుపట్టారు. నగరంలోని ఒక హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో ప్రైవేట్ రియల్ ఎస్టేట్ సేవలో విఎంఆర్డీఏ అధికారులు తరలిస్తున్నారని ధ్వజమెత్తున్నారు. అందుకు గంభీరం 1, గంభీరం 2 మాస్టర్ ప్లాన్ రహదారుల నిదర్శనమని పేర్కొన్నారు. విఎంఆర్డీఏలో ఇప్పటికీ వైసీపీ నేతల హవానే కొనసాగుతుందని, అప్పట్లో లాసం గృహాన్ని వేదికగా చేసుకుని విజయసాయిరెడ్డి కార్యకలాపాలు నడిపిన విషయాన్ని గుర్తు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఆ అంతర్జాతీయ విమానాశ్రయం భోగాపురంకి యుద్ధ ప్రాతిపదిక మీద మాస్టర్ ప్లాన్ రోడ్లు ఏవైతే రూపొందించి ప్రజల సౌకర్యార్థం ఈ ప్రాంతానికి ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇవ్వాలని చెప్పి కూటమి ప్రభుత్వం ప్రధానంగా 7 రోడ్లు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన ఆ 7 రోడ్లు ముందులో అవన్నీ కూడా రోడ్లు వేసేయాలి, కనెక్టివిటీ ఈజీగా ప్రజలకి వెళ్ళేటట్టు చెయ్యాలనేటువంటి ఏదైతే తపన రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉందో కూటమి ప్రభుత్వాన్ని, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ రోడ్స్లో భాగంగా మొత్తంగా 15 రోడ్లు ఏదైతే డిజైన్ చేశారో 15 రోడ్లలో ముందర 7 రోడ్లు అత్యంత వేగంగా వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భావించిందో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ యాక్సెస్ రోడ్స్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో ఉడా మాస్టర్ ప్లాన్ని అప్పుడు ఉత్తరాంధ్ర ముఖ్యమంత్రిగా చలామణి అయినటువంటి విజయసాయిరెడ్డి మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నప్పుడే మేము పోరాడాం. నాతో పాటు కూటమి నేతలు కూడా పోరాడారు. ఇదంతా కూడా విశాఖ మెట్రో రీజనల్ డెవలప్మెంట్ అథారిటీ 2041 మాస్టర్ ప్లాన్ కాదు, విజయసాయిరెడ్డి మాస్టర్ స్కెచ్ ఇదంతా అని చెప్పి అదే మాస్టర్ స్కెచ్లో భాగంగా గంభీరం దగ్గర భోగాపురం విమానాశ్రయం కోసం అని చెప్పి త్వరితగతినే రోడ్డు వేసేయాలని చెప్పి విజయసాయిరెడ్డికి అనుంగ శిష్యుడు, విజయసాయిరెడ్డి వ్యాపార బినామీ ఆ రియల్ ఎస్టేట్ సంస్థ అంటే విజయసాయిరెడ్డి ఏదైతే తిమ్మాపురం దగ్గర ఆ రియల్ ఎస్టేట్ యొక్క గెస్ట్ హౌస్లో ఎప్పుడు సేద తీరుస్తూ అక్కడే ఉండి ఉడా మాస్టర్ ప్లాన్ని రూపొందించారు గత ప్రభుత్వంలో. ల్యాండ్సమ్ ఉమేష్ అనేటువంటి ఆ వ్యక్తి ఆ ల్యాండ్సమ్ సంస్థ కోసం
ఏకంగా గంభీరం దగ్గర ఆ ల్యాన్సం చెందినటువంటి ఆస్తులు ఏవైతే భూములు ఏవైతే ఉన్నాయో ఆ విల్లాల కోసం, అక్కడ కడుతున్నటువంటి ఇంటర్నేషనల్ స్కూల్ కోసం, వాణిజ్య సముదాయాల కోసం భోగాపురం ఎయిర్పోర్టు రోడ్లు ముసుగులో ఇప్పుడున్నటువంటి విఎంఆర్డీఏ పెద్దలు కోట్ల రూపాయలు వెచ్చించి యుద్ధ ప్రాతిపదిక మీద గంభీరం 1, గంభీరం 2 అనేటువంటి 2 మాస్టర్ ప్లాన్ రోడ్లని ఇవాళ అక్కడ పనులు సర్వేగంగా సాగుతున్నాయంటే ఇప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా విజయసాయిరెడ్డి సేవలోని వైసీపీ నేతల రియల్ ఎస్టేట్ సంస్థలకి విఎంఆర్డీఏ పెద్దలు సేవలు అందిస్తున్నారన్నది వాళ్ళు తేటతెల్లం అవుతాం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన జన నాయకుడు చిత్రం అద్భుత విజయాన్ని సాధించాలని ప్రజలతో పాటు తాను సైతం కోరుకుంటున్నానని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ అన్నారు. విడుదల సందర్భంగా నగరంలోని రామా టాకీస్లో జన నాయకుడు చిత్రాన్ని రామ్ వీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రతి రాష్ట్రానికి జిల్లాకి కూడా జన నాయకుడు వంటి ముఖ్యమంత్రి నేతలు ఉండాలని, అప్పుడే రాష్ట్రం అన్ని విధాలా బాగుపడుతుందని అభిప్రాయపడ్డారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఈ సినిమాను తప్పకుండా చూడాలని, విజయ్లా పరిపాలన చేయాలని సూచించారు. ఆంధ్రాలో ప్రజా ప్రభుత్వం కావాలని, కార్పొరేట్ ప్రభుత్వం వద్దని ప్రజలే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. డెఫినెట్గా ప్రజాప్రతినిధుల్లో మార్పు రావాలని, ప్రజల కోసం పనిచేయాలి, కార్పొరేట్ల కోసం కాదని ఆయన సందేశం ఇచ్చారు. డెఫినెట్గా ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రజలు చైతన్యం రావాలి, ముఖ్యంగా యువత ముందుకు రావాలి. మరి ఈరోజు చూస్తున్నాం రాష్ట్రంలో ఒక అరాచకాలు నడుస్తున్నాయి, విపరీతం నడుస్తున్నాయి. ఇలాంటి అన్ని అరికట్టాలంటే మనం ముందు మరం మారాలి, మరం మారితేనే వ్యవస్థ మారుతుంది. సో డెఫినెట్గా రేపు రానున్న రోజు అంతా యువతరం ముందుకు రావాలి, యువతతోనే రాష్ట్ర భవిష్యత్తు. ఈరోజు మనం చూస్తున్నాం జూనియర్ ఎన్టీఆర్ మీద విపరీతమైన ట్రోల్స్ నడుస్తున్నాయి. ఎందుకంటే ఇవాళ నాయకుడు రావాలి, జూనియర్ ఎన్టీఆర్ రావాలని ప్రజలు ముఖ్య యువత కోరుకుంటున్నారు. ఇవాళ విజయ్ లాంటి వ్యక్తి అన్ని రాష్ట్రాల్లో రావాలి, అన్ని రాష్ట్రాల్లో ఒక విజయ్ లాంటి యువత రావాలి. మన రాష్ట్రంలో ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ రావాలి. ఎన్టీఆర్తోనే రాష్ట్ర భవిష్యత్తు. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఈ సినిమా చూడాలని కోరుతున్నాను. డెఫినెట్గా ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు మార్చాలి. ప్రజలు ఏమైతే కోరుకున్నారో అది ప్రభుత్వం చేయాలి తప్ప కార్పొరేట్ వ్యవస్థ కొమ్ము కాయటం మానమని చెప్పి తెలుగు పిలిపేస్తుంది. డెఫినెట్గా రాజకీయాలకు అతీతంగా అందరూ ప్రజలు బాగుండాలి, అన్ని వర్గాలు బాగుండాలి. ఈవేళ కొంతమందే బాగుంటున్నారు తప్ప ముఖ్యంగా యువత ఉద్యోగాలు లేక నానా అవసరాలు పడుతున్నారు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు, అన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అదే ప్రజా ప్రభుత్వం కావాలి తప్ప కార్పొరేట్ ప్రభుత్వం వద్దని చెప్తున్నాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఆగస్టు 1న ప్రధాని మోడీ చేతుల మీదుగా జరగనుందని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యంలో విశాఖ జిల్లా నుంచి సుమారు 50,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విమానాశ్రయం ద్వారా భవిష్యత్తులో లబ్ధి పొందే ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రాజెక్టు ద్వారా కలిగే అవకాశాలు తెలుసుకోవాలని సూచించారు. అదే రోజున మోడీ చేతుల మీదుగా దేశంలోనే తొలి ఇండియన్ సెమీ కండక్టర్ మిషన్ ప్రాజెక్టు శంకుస్థాపన జరగనుందని తెలిపారు. మినిస్టర్ గారు ఏఎస్ఐపి కంపెనీకి సంబంధించిన సెమీ కండక్టర్ కంపెనీకి కూడా ఫౌండేషన్ స్టోన్ ఆ రోజు మనకు వేయడం జరుగుతుంది. గ్రౌండ్ బ్రేకింగ్ కూడా ఆ రోజు మనం టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే సుమారు 50,000 మంది మన విశాఖపట్నం జిల్లా నుంచి ఈ భోగాపురం హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎవరి భవిష్యత్తు అయితే ఈ భోగాపురం ద్వారా బెనిఫిట్ అవుతుందో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము, వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాము. ప్రతి గ్రామంలో 11 మండలాల్లోనూ ప్రతి గ్రామంలోనూ ఒక బస్సుని, ఒక వెహికల్ని కూడా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ విశాఖపట్నం జిల్లా నుంచి ఈ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో పాలు పంచుకొని భోగాపురం ఎలా మన భవిష్యత్తుకి హెల్ప్ చేస్తుందో తెలుసుకొని అనుగుణంగా మన పిల్లల్ని కూడా ఆ దారిలో పెట్టాలని చెప్పి జిల్లా యంత్రాంగం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం. సో కమింగ్ టు కనెక్టివిటీ రోడ్స్ 7 రోడ్డుల్లో 4 కంప్లీట్ అయ్యాయి. 2 మనకు నెలాఖరికల్లా కంప్లీట్ అవుతుంది. ఒక రోడ్డు మాత్రం మనం లేట్గా స్టార్ట్ చేసి అది అవుతుంది. అది కాకుండా ఇంకొక 28 రోడ్లు మనం సిటీలో ఐడెంటిఫై చేసాం, సుమారు 230 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రూట్స్. అక్కడ ఏమైనా రిపేర్స్ కావాలంటే అవన్నీ కూడా వార్ ఫుటింగ్ బేసిస్లో టేకప్ చేశాము. అలాగే సిన్స్ భోగాపురం ఈజ్ ఎ న్యూ అడిషన్, ఒక కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ కొత్తదనం తీసుకురావాలి, ప్రజలందరికీ ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని కొత్త టెంప్లెట్లో సైనేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం 28 రోడ్డుల్లో. అలాగే మీ అందరికీ తెలుసు కోస్టల్ కారిడార్ ఏదైతే ప్రాజెక్ట్ ఉందో అది రాగానే మనకు
చాలా వరకు ఈ ట్రాఫిక్ ఇష్యూస్ అండ్ డైరెక్ట్ గ్రీన్ఫీల్డ్ కనెక్టివిటీ టు భోగాపురం వస్తుంది కాబట్టి దాని మీద కూడా ప్రభుత్వం చాలా శ్రద్ధ పెడుతోంది. అలాగే మెట్రో సంబంధించి కూడా రీసెంట్ వీఆర్ మీటింగ్లో ఆనరబుల్ సీఎం గారు చాలా క్లియర్గా డైరెక్షన్. జిల్లాలో 605 పాఠశాలలు కళాశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిషేక్ కిషోర్ తెలిపారు. కలెక్టరేట్ వీసీ హాల్లో మెగా పీటీఎం వివరాలను మీడియాకు వెల్లడించారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పిల్లల కోసం కనీసం సగం రోజును కేటాయించి వారి చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర కార్యకలాపాల్లో ప్రయత్నం తెలుసుకోవాలని సూచించారు. విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్న అవకాశాలు, మార్గాలపై తల్లిదండ్రులతో చర్చించేందుకు మెగా పీటీఎంను సమావేశం దోహదపడుతుందని తెలిపారు. పేరులో ఘనంగా జరుపుకున్నాం. ప్రతి పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మనం గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి పేరెంట్ని రప్పించి వాళ్ళకి హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్, పిల్లల యొక్క హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ని ఇచ్చి 1-on-1 వాళ్ళ పిల్లల ప్రోగ్రెస్ ఎలా ఉంది, ఎటువంటి కరెక్షన్స్ చేసుకోవాలి, ఏ ఆస్పెక్ట్స్లో ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, ఇలాంటి విషయం మీద కంప్లీట్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే వేరియస్ యాక్టివిటీస్ స్కూల్స్లో టేకప్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ కింద ఎటువంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది, ఇవన్నీ కూడా పేరెంట్స్కి తెలియజేయడం జరుగుతుంది. తల్లికి వందనం కింద ప్రతి పేరెంట్కి 15,000 రూపాయలను కూడా మనం అందజేయడం జరుగుతుంది. అలాగే పేరెంట్స్ అందరితో కలిసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్, అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్, ఈవెన్ కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్, మండల్ స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీడీఓస్, జోనల్ కమిషనర్స్ అందరూ కలిసి పేరెంట్స్తో కలిసి మిడ్ డే మీల్స్ కూడా, లంచ్ కూడా చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా, చాలా యూనిక్గా డిజైన్ చేసి సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో కూడా రేపు 594 గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజెస్లో, అలాగే ఆల్ హాస్టల్స్లో కూడా పేరెంట్ టీచింగ్. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి కౌంట్ డౌన్ స్టార్ట్. ఏర్పాట్ల పరిశీలనకు విచ్చేసిన ప్రత్యేక అధికారులు. నీట్ పేపర్ లీక్ నిరసనగా ఈ నెల 24న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థలు బంద్. పిలుపునిచ్చిన విద్యార్థి సంఘాలు. జీవో నెంబర్ 3 1/70 యాక్టులపై కూటమి ప్రభుత్వం గిరిజనులను మోసం చేస్తుంది. ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ గిరిజన నేతలు. శ్రీరామావతారంలో దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి. విశేష సంఖ్యలో దర్శించి తరించిన భక్త జనం. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.